ఎముకలు దృఢంగా పెరగాలంటే కాల్షియం మన ఎముకల దంతాల పటుత్వంలో కీలక పాత్ర పోషిస్తుంది. కండరాలు, కణాలు, నాడులు సరిగా పనిచేయడానికి ఇది తోడ్పడుతుంది. అందుకే పెద్దవాళ్ళు రోజుకు 1000 మిల్లీగ్రాముల కాల్షియం తీసుకోవటం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. కాల్షియం ప్రధానంగా పాలు, పాల పదార్థాల నుంచి లభిస్తుంది. అయితే పాలు ఇష్టం లేని వారు, లాక్టోజన్ పడని వారి సంగతేంటి? ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చుకుంటే సరి. వీటితో కాల్షియంతో పాటు ఇతరత్రా విటమిన్లు, ఖనిజాలు కూడా లభిస్తాయి. అంజీరా. ఎండిన అంజీరా పండ్లను అరకప్పు తీసుకుంటే 121 మిల్లీగ్రాముల కాల్షియం లభించినట్టే. ఇందులో పొటాషియం, పీచు కూడా దండిగా ఉంటాయి. కండరాల పనితీరును, గుండెలయను నియంత్రించటం వంటి పలు రకాల పనుల్లో పాలు పంచుకొని మెగ్నీషియం వీటిలో లభిస్తుండడం విశేషం. సారడైన్ చేపలు. వీటిని 120 గ్రాములు తీసుకుంటే 351 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. మెదడు, నాడీ వ్యవస్థల ఆరోగ్యానికి కీలకమైన B12 విటమిన్ కూడా అందుతుంది. కాల్షియం ఎముకల్లోకి ప్రవేశించడానికి తోడ్పడే విటమిన్ డి సైతం వీటిల్లో ఉంటుంది. బెండకాయ. మలబద్ధకాన్ని నివారించే పీచుతో నిండిన బెండకాయలను 1 కప్పు తింటే 82 మిల్లీగ్రాముల కాల్షియం అందుతుంది. అలాగే వీటిల్లో విటమిన్ B6, ఫోలేట్ వంటివి ఉంటాయి. తోఫు. ప్రోటీన్తో పాటు కాల్షియంతో కూడిన ఇది శాకాహారులకు ఎంతగానో మేలు చేస్తుంది. సగం కప్పు టోపులో 434 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. బాదం పప్పు. 30 గ్రాముల బాదం పప్పుతో 75 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. అయితే వీటిని పొట్టు తీయకుండా తినడం మంచిది. బాదం పప్పులో విటమిన్ ఇ, పొటాషియం కూడా ఉంటాయి. మితంగా తింటే చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గడానికి తోడ్పడతాయి.